పోస్టులు చేసి వారి దృష్టిలో పడకండి అనేది కొద్దిగా మేధావులు సూచిస్తున్నారు. అర్థం చేసుకోండి, అనవసరమైన దానిలో ఇన్వాల్వ్మెంట్ కాకండి. అయ్యప్ప స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి చూసిన వార్త, భారత్ పాక్ చూసినది, గోరక్షణ అది చూసినది. సెల్యూట్ సెల్యూట్ మేడం. రాష్ట్రంలో కీలక పోలీస్ విభాగాలకు ఆమె బాస్ నాయకత్వ పటిమ చాటుతున్న మహిళా ఐపీఎస్లు. పోలీస్ కొలువు అంటేనే పోలీస్ కొలువు అంటేనే సవాళ్లతో సహవాసం. కఠినంగా వ్యవహరించాల్సిన చోట మహిళలు రాణించలేరు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు అలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ మహిళా అధికారులు పోలీస్ శాఖలో దూసుకుపోతున్నారు. స్థాయిలో సత్తా చాటుతూ కీలక విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు. కొత్తగా ఈ రంగంలోకి వస్తున్న వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 128 మంది ఐపీఎస్లతో పాటు ఉద్యోగ విరమణ పొంది ఓఎస్డీలుగా కొనసాగుతున్న 3 ఐపీఎస్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 32 మంది మహిళలు ఉన్నారు. 3 కేంద్ర సర్వీసులో ఉండగా మిగిలిన వారు రాష్ట్రంలో ఏఎస్పీల నుంచి మొదలుకొని డీజీపీ హోదాల వరకు కొనసాగుతున్నారు. 6 మహిళా ఐపీఎస్లు కీలక విభాగాల్లో సారథ్యం వహిస్తున్నారు అనేది ఈ వార్త తెలియజేస్తున్నారు. చారుసీమ అంటే మనం బాబ్నారు ఒకప్పుడు ఎస్పీగా చేసినారు మేడం. తెలంగాణ హోంశాఖ సాధారణ పరిపాలన విభాగం పరిధిలో 6 కీలక విభాగాలను తొలిసారి మహిళా ఐపీఎస్లే బాసులుగా కొనసాగుతున్నారు. సో ఈ వార్త ఎవరెవరు? చారుసింహ, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా, సుమితారెడ్డి, స్వాతి లక్రా, అభిలాష బెస్ట్. 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఉస్మానియా ఇతరులు చూసిన వార్త అది. ఇందిరమ్మ ఇళ్ళ చూసి 44.4 చదరపు గజాల లోపున్న ఇందిరమ్మ ఇళ్లకు అర్హులే G+ విధానానికి అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇతరులు చూసిన వార్త. స్థానిక ఎన్నికలపై నేడు కీలక నిర్ణయం. మంత్రివర్గ సమావేశాలు ఇదే ప్రధాన అంశం. పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లపైన చర్చ. నీటిపారుదల శాఖ అంశాలు ఎజెండాలో. సో పరిశోధకులు, ప్రొఫెసర్లు మాతృభూమికి వచ్చేయండి. విదేశాల్లోనూ భారత సంతతి విద్యా నిపుణులను ఆకర్షించేందుకు కేంద్రం కొత్త పథకం. అమెరికా ఉన్నత విద్యపై ట్రంప్ సర్కార్ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం సహా విదేశాల్లోని భారత సంతతి విద్యా నిపుణులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పరిశోధకులు, విద్యావేత్తలకు వెనక్కి తీసుకొచ్చి వారు దేశీయ విద్యా సంస్థల్లో పనిచేసేలా కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ప్రతిపక్షాల ఆరోపణ విమర్శలను సమర్థంగా తిప్పికొట్టండి. పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి దిశానిర్దేశం. ఎంపిక చేసిన 70 మందితో జూమ్ మీటింగ్. నాటకీయ